అలసిపోయినవారికి విశ్రాంతి, అన్వేషించేవారికి జ్ఞానం, ఆశపడేవారికి స్వాగతం, అన్యాయస్థులకు హెచ్చరిక. ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈ ఉదయకాలాన మనం దైవవాక్యం నుండి కొన్ని అమూల్యమైన సత్యాలను ధ్యానిద్దాం. లోకంలో ప్రతి మనిషి ఏదో ఒక దశలో అలసిపోతాడు, ఏదో ఒక సత్యాన్ని అన్వేషిస్తాడు, ఏదో ఒక కోరికతో ఆశపడతాడు. మరికొందరు అన్యాయ మార్గాల్లో పయనిస్తారు. ఈ 4 సందర్భాలకు దైవవాక్యం ఎంతో స్పష్టమైన, శక్తివంతమైన సందేశాన్ని ఇస్తుంది. నా యొద్దకు రండి, అలసిపోయినవారు. మొదటగా, నా యొద్దకు రండి, అలసిపోయినవారు అనే మాటలు. ఈ పిలుపు ఎంతో మధురమైనది, ఓదార్పునిచ్చేది. ఇక్కడ అలసిపోయినవారు అంటే కేవలం శారీరక అలసట కాదు. న్యాయశాస్త్రం యొక్క భారం కింద నలిగిపోయిన ఆత్మభారంతో, పాపభారంతో, లోక కష్టాలతో నిండిన జీవితాలతో అలసిపోయిన వారిని ఇది సూచిస్తుంది. ప్రాచీన కాలంలో యూదులు ధర్మశాస్త్రం యొక్క లెక్కలేనన్ని ఆజ్ఞలు, సంప్రదాయాలు పాటించలేక ఎంతో భారాన్ని అనుభవించేవారు. వారి భుజాలపై మోయలేని బరువు ఉండేది. ఇక్కడ రండి అనే గ్రీకు పదం ఎర్చోమాయ్ ఔహిమీ అంటే చేరుకోండి లేదా దగ్గరవ్వండి అని అర్థం. ఇది కేవలం భౌతికంగా వెళ్లడం కాదు, హృదయపూర్వకమైన, విశ్వాసయుక్తమైన ఆహ్వానం. క్రీస్తు మనలను ఆయన సన్నిధికి రమ్మని పిలుస్తున్నాడు. మన భారాలను దించి ఆయన వద్ద విశ్రాంతిని పొమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఈ విశ్రాంతి శారీరకమైనది కాదు, ఆత్మీయమైనది. పాపం నుండి, శాపం నుండి, నిరంతర శ్రమ నుండి లభించే విముక్తి ఇది. నా యొద్ద నేర్చుకోండి, అన్వేషించేవారు. రెండవది, నా యొద్ద నేర్చుకోండి, అన్వేషించేవారు. జీవితంలో సత్యాన్ని, మార్గాన్ని, జీవాన్ని అన్వేషించే ప్రతి ఒక్కరికీ ఈ మాటలు మార్గదర్శకం. ఆ కాలంలో జ్ఞానం కోసం, సత్యం కోసం ప్రజలు గురువుల వద్దకు వెళ్లేవారు. అయితే మనుష్యుల జ్ఞానం అసంపూర్ణం, అశాశ్వతం. ఇక్కడ నేర్చుకోండి అనే గ్రీకు పదం మంతానో మెల్సబ్లో అంటే విద్యార్థిగా ఉండండి లేదా బోధన పొందండి అని అర్థం. ఇది కేవలం సమాచారాన్ని సేకరించటం కాదు, గురువు నుండి లోతైన అవగాహనను పొందడం. యేసు తనను తాను అత్యుత్తమ గురువుగా పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన వద్ద నేర్చుకోవడమంటే ఆయన బోధనలను వినడం, ఆయన జీవితాన్ని అనుకరించడం, ఆయన ఆత్మద్వారా మన జీవితాలను మార్చుకోవడం. ఆయన నడిచే మార్గం శాంతిని, సమాధానాన్ని ఇస్తుంది. ఆయన నేర్పించే బోధనలు నిత్యజీవానికి మార్గం చూపిస్తాయి. అన్వేషించేవారికి ఆయన వద్దే నిజమైన జ్ఞానం, సత్యం లభిస్తాయి. నా యొద్దకు రానివ్వండి ఆశగలవారిని. మూడవది, నా యొద్దకు రానివ్వండి ఆశగలవారిని. ఈ మాటలు క్రీస్తు యొక్క అపరిమితమైన ప్రేమను, ఆయన పిల్లల పట్ల ఉన్న వాత్సల్యాన్ని తెలియచేస్తాయి. ఆ కాలంలో పిల్లలను పెద్దల సమక్షంలో అంతగా పరిగణించేవారు కాదు. శిష్యులు కూడా పిల్లలను క్రీస్తు వద్దకు రాకుండా అడ్డుకున్నారు. కాని యేసు వారిని మందలించి పిల్లలను తన వద్దకు రానివ్వమని ఆజ్ఞాపించాడు. ఇక్కడ రానివ్వండి అనే గ్రీకు పదం ఆఫియమీ సాయిష్మి అంటే అనుమతించండి లేదా స్వతంత్రంగా ఉండనివ్వండి అని అర్థం. ఇది కేవలం పిల్లల గురించే కాదు, హృదయంలో పిల్లల వంటి స్వచ్ఛత, నమ్మకం, నిష్కాపట్యం కలిగిన ప్రతి ఒక్కరినీ సూచిస్తుంది. ఆశగలవారు అంటే కేవలం బాలలు మాత్రమే కాదు, దేవుని రాజ్యం పట్ల లోతైన కోరిక కలిగినవారు, నిస్వార్థమైన ప్రేమను, విశ్వాసాన్ని కలిగి ఉన్నవారు. అలాంటి వారందర్నీ యేసు తన వద్దకు ఆహ్వానిస్తున్నాడు. ఆయన రాజ్యంలో అటువంటి వారికే ప్రవేశం అని స్పష్టం చేస్తున్నాడు. ఆయన ప్రేమకు వయస్సు, అంతస్తు, సామాజిక స్థాయి అడ్డు కాదని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి. నా యొద్ద నుండి పొండి అన్యాయస్థులైనవారు. చివరగా, నా యొద్ద నుండి పొండి అన్యాయస్థులైనవారు. ఈ మాటలు చాలా తీవ్రమైనవి, హెచ్చరికతో కూడినవి. చాలామంది క్రీస్తు పేరును ఉపయోగించుకుంటూ, ఆయన పేరుతో అద్భుతాలు చేస్తూ, దుష్టక్రియలు చేసేవారి గురించి ఇది తెలియచేస్తుంది. వారు పైకి భక్తులుగా కనిపించినా వారి హృదయంలో దేవునికి ఇష్టంలేని అన్యాయం, దుష్టత్వం నిండి ఉంటాయి. ఇక్కడ పొండి అనే గ్రీకు పదం హోపగేట్ లేబ్లెత్తా సి అంటే వెళ్ళిపోండి లేదా దూరం అవ్వండి అని అర్థం. ఇది కేవలం తాత్కాలికంగా దూరంగా ఉండమని కాదు, నిత్యత్వంలో దేవుని సన్నిధి నుండి వేరుచేయబడడాన్ని సూచిస్తుంది. అన్యాయస్థులు అంటే కేవలం చట్టాన్ని ఉల్లంఘించేవారు కాదు, దైవిక నీతికి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవించేవారు. వారి హృదయాలు క్రీస్తుతో నిజమైన సంబంధాన్ని కలిగి లేవు.
వారు కేవలం బయటికి కనిపించే పనుల ద్వారానే కాదు, వారి అంతర్గత స్వభావం ద్వారా తీర్పు తీర్చబడతారు. దేవునికి లోబడని దుష్టత్వంలో కొనసాగే ఎవరినైనా ఆయన తన సన్నిధి నుండి దూరం చేస్తాడు అనే హెచ్చరిక ఇది. ప్రియమైన దైవజనులారా, ఈ 4 వాక్యాలు మన జీవితానికి ఎంతో ముఖ్యమైన పాఠాలను నేర్పుతున్నాయి. మీరు అలసిపోయి ఉన్నారా? ఆయన వద్దకు రండి, విశ్రాంతి పొందుతారు. సత్యాన్ని అన్వేషిస్తున్నారా? ఆయన వద్ద నేర్చుకోండి, జ్ఞానం లభిస్తుంది. దేవుని రాజ్యాన్ని ఆశిస్తున్నారా? ఆశతో రండి, ఆయన మిమ్మల్ని చేర్చుకుంటాడు. అయితే అన్యాయ మార్గాల్లో ఉన్నారా? వెంటనే పశ్చాత్తాపపడి ఆయన మార్గంలోకి రండి, లేకుంటే ఆయన సన్నిధికి దూరమవుతారు. ఆమెన్.